నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మున్సిపల్ లీజు షాపుల ట్యాక్స్ వసూళ్లకు సిబ్బందితో కలిసి స్వయంగా వెళ్లిన చైర్మన్ రావుల ఉప్పలయ్య అక్రమంగా షాపులను సబ్ లీజుకు ఇచ్చి ట్యాక్సులు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బకాయిదారులకు హెచ్చరించిన చైర్మన్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ప్లంబర్ దినోత్సవాన్ని జరుపుకున్న ప్లంబర్ అండ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్లంబర్ అండ్ శానిటరీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సామకొండల్ రెడ్డి మందమరి ఏరియా కేకే5 ఫిట్ కమిటీ ఎన్నికలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ వేజ్ బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య మంచిర్యాల పట్టణం మున్సిపల్ పరిధిలోని దుకాణాలు వ్యాపార స్థలాలను టెండర్ ద్వారా లీజుకు తీసుకున్న వ్యక్తులే వ్యాపారాలు చేసుకోవాలి కానీ అందుకు విరుద్ధంగా టెండర్ దక్కించుకున్న వ్యక్తి మరో వ్యాపారికి సబ్లీజుకు ఇచ్చి అక్రమంగా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. పైగా వారు చెల్లించాల్సిన అద్దె ట్యాక్సులు కూడా మున్సిపాలిటీకి చెల్లించడం లేదు. దీంతో మంచిర్యాల మున్సిపాలిటీకి దుకాణదారులు చెల్లించాల్సిన అద్దె బకాయిలు 2.5 కోట్లకు చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య దుకాణాల షాపుల వద్దకు స్వయంగా వెళ్లి విచారణ జరిపారు. మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న దుకాణాలు కూరగాయల మార్కెట్ వద్ద ఉన్నటువంటి మున్సిపాలిటీకి చెందిన షాపులు టెండర్ల ద్వారా అద్దెకివ్వడం జరుగుతుందని, కానీ టెండర్ దక్కించుకున్న కొందరు వ్యాపారులు అక్రమంగా మరొకరికి రెట్టింపు ఆదాయం వచ్చేలా సబ్లీజుకు ఇస్తున్నారని, వీరి అక్రమ పద్ధతుల వలన మున్సిపాలిటీకి తీరని నష్టం జరుగుతుందని, అంతేకాకుండా సంవత్సరాల తరబడి షాపులకు చెల్లించాల్సిన అద్దె ట్యాక్స్లను కూడా చెల్లించడం లేదని అన్నారు. మున్సిపాలిటీకి 2.5 కోట్ల షాపుల ట్యాక్స్ అద్దె బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే ఈ బకాయిలు వసూలు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నామని, అందులో భాగంగానే ఈరోజు షాపుల వద్దకు నేరుగా వెళ్లి విచారించడం జరిగిందన్నారు. ఒరిజినల్గా టెండర్లు తగ్గించుకున్న వారు వెంటనే వ్యాపారం నడిపే వారికే షాపులను అప్పగించాలని, దీనివలన నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని అన్నారు. సబ్లీజు పద్ధతిని రద్దు చేయడం జరుగుతుందని, వెంటనే ట్యాక్సులు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ కె శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మజార్, జూనియర్ అసిస్టెంట్ గడ్డం శంకర్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో మరి ఎన్ని అంశాలు చర్చకు రావడం జరిగింది. వాటన్నిటిని మేము కలెక్టర్ గారి ముందు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్ పక్కకు ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు, తర్వాత కూరగాయల మార్కెట్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న షాప్స్, వీటన్నిటిలో దాదాపు మాకు 2.5 కోట్ల వరకు డ్యూస్ మిగిలిపోయినాయి. చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి కట్టకుండా ఉండిపోయినారు. కారణాలు ఏదో మాకు తెలియకుండా సరే ఇప్పుడు ఎందుకు కడుతులేరని మేము దాన్ని వెరిఫై చేయడం వల్ల సిబ్బంది వెళ్ళా కానీ వాళ్ళు కట్టడం లేదు. అందుకు వెళ్ళి ఈ 2.5 కోట్ల రూపాయలు జమ అయిపోయినాయి. కాబట్టి వాటిని వసూలు చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మున్సిపల్ ఆఫీస్ పక్కకున్న షాపింగ్ కాంప్లెక్స్లో మేము తిరగడం జరిగింది. మాకు తెలిసిన నిజ విషయాలు ఏంటంటే, యాక్చువల్గా షాప్ ఓనర్ ఎవరైతే లీజ్ ఆక్షన్లో పాల్గొని తీసుకున్నాడో అతను మాకు కట్టేది 5-6 వేలు మాత్రమే. కానీ వాళ్ళు మాత్రం దాన్ని 16,000, 15,000, 14,000 చొప్పున వాళ్ళు రెంట్కి ఇచ్చుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. అసలు వ్యాపారం చేసుకునే వ్యక్తి ఏమో ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాడు, లీజుకు తీసుకున్న వ్యక్తి ఏమో తక్కువ ట్యాక్స్ కడుతూ ఉన్నాడు. సో ఈ డిస్పారిటీని పోవాలనే ఉద్దేశం కొద్దీ మేము ఈరోజు షాప్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. పోనీ ఆ షాప్ వాళ్ళు మరి తీసుకున్నారు, పర్వాలేదు, వాళ్ళు ఏదో ఇన్ని రోజులు వ్యాపారం చేసింది అనుకుంటాం. వాళ్ళు మాత్రం షాప్ ఓనర్ల దగ్గర కరెక్ట్ డబ్బులు మొత్తం ప్రతి నెల టెన్షన్గా వచ్చి వసూలు చేసుకొని బ్యాంకులు వేసుకుంటున్నారు. మున్సిపాలిటీకి మాత్రం ఏళ్ళ కొద్ది కట్టకుండా పోతున్నారు. ఒక వ్యక్తి అయితే 2 షాపులు తీసుకున్నాడు, దాదాపు 10 లక్షల రూపాయలు డ్యూ పెట్టుకున్నాడు. ఇంకో వ్యక్తి అయితే 46 లక్షల రూపాయలు డ్యూ ఉన్నాడు. ఇంకో వ్యక్తిని చూస్తే 24 లక్షల డ్యూ ఉన్నాడు. ఇలా లక్షల కొద్ది పేరుకుపోయి డ్యూస్ ఉండిపోతే మరి మున్సిపల్ కౌన్సిల్లో ఎవరున్నా కానీ, చైర్మన్ ఉన్నా, కౌన్సిల్లో ఎవరున్నా కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము నిర్ణయించుకున్నది, కలెక్టర్ గారికి చెప్పింది ఏంటంటే, ఈ సబ్లీజ్ అనేది వ్యవస్థను తీసేయాలా. రూల్ ప్రకారం అయితే సబ్లీజ్ ఎవరైతే షాప్ ఆక్షన్లు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే వ్యాపారం చేయాలి తప్ప సబ్లీజ్కి ఇవ్వకూడదు అనేది చట్టం ఉన్నది. ఆ చట్ట ప్రకారం మేము కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి అది వెకెట్ చేపిస్తాము. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే వాస్తవంగా వ్యాపారం చేసుకున్న దాని మీద జీవనోపాధి బ్రతుకుతున్నారో వాళ్ళకు మాత్రమే మేము షాప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులై తల్లిదండ్రులకు భారమై బ్రతుకుతూ ఉన్నారు. మరి వాళ్ళంతా వ్యాపారం చేసుకుందామంటే వాళ్ళకి అవకాశాలు దొరకడం లేదు. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేదంటే, ముఖ్యంగా యువతకు, ఇక్కడ చాలా షాపులు మా దగ్గర ఖాళీ ఉన్నాయి. తక్కువ రేటు 5,000, 6,000 షాప్ చొప్పున మేము రెంట్కి ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఈ యాక్షన్లో పాల్గొని వాళ్ళు ఈ షాపులు తీసుకొని వ్యాపారం చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, యువకులకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే షాపు యజమానులు ఎవరైతే వాళ్ళ పేరు మీద యాక్షన్ తీసుకున్నారో దయచేసి మీరు
సెల్ఫ్గా డిక్లరేషన్ ఇచ్చేసి ఆ షాపులు మీరు కాల్ చేసి ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళ పేరు మీద ఇవ్వడం న్యాయం ధర్మంగా ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించండి. లేదంటే మేము చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాం అని తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కమిటీ ఎన్నికలను సోమవారం మంచిర్యాల పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్టిక్ కోఆపరేటివ్ అధికారి ఎన్నికల అధికారి నర్సయ్య మాట్లాడుతూ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా 23 మంది పోటీకి దరఖాస్తులు వచ్చాయని, ఎన్నికలు నిర్వహించగా 11 మంది కమిటీ సభ్యులు గెలుపొందడం జరిగిందన్నారు. 11 మంది సభ్యులకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నియామక పత్రాలను కూడా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ మంచిర్యాల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్గా నేను అపాయింట్మెంట్ అయ్యి ఎలక్షన్ జరిగి ఈరోజు డైరెక్టర్లు 11 మంది ఎన్నిక జరిగినది. రేపు ఎల్లుండి ఆఫీస్ బేరర్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఉంటుంది జరుగుతుంది. జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మంచిర్యాల యొక్క మేనేజింగ్ కమిటీకి సంబంధించిన ఎలక్షన్ ఈరోజు జరిగింది. దీంట్లో 23 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉంటే దీంట్లో 11 మంది డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ 11 మంది డైరెక్టర్లకు సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించి ఆఫీస్ బేరర్ ఎలక్షన్స్ 13 కలెక్టరేట్ ప్రాంగణంలో 13వ తారీఖు 10:30 గంటలకి జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ ప్లంబర్ దినోత్సవాన్ని జరుపుకున్న ప్లంబర్స్ అండ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్. సోమవారం ప్రపంచ ప్లంబర్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా ప్లంబర్స్ అండ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లంబర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్లంబర్ అండ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సోమా కొండలరెడ్డి మాట్లాడుతూ అనేక సంస్థలకు, వ్యవస్థలకు జాతీయ మరియు ప్రపంచ దినోత్సవాలు ఉన్న మాదిరిగానే ప్లంబర్ అండ్ శానిటరీ వర్కర్స్కు కూడా మార్చి 11వ తేదీన ప్రపంచ ప్లంబర్స్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించే భవనాలకు ప్లంబర్ అండ్ శానిటరీ పని ఎంతో ముఖ్యమని, భవనాల నాణ్యతకు, సౌకర్యాలకు ప్లంబర్ పని పటిష్టంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పొట్టల మల్లేష్, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మాజిద్, కోశాధికారి అంజయ్య, ఉప కార్యదర్శి వెంకటేశ్వరచారి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మంచిర్యాల జిల్లా ప్లంబర్ అసోసియేషన్ శాఖ కార్యవర్గంతో పాటు ప్లంబర్స్, శానిటరీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో ప్లంబర్స్ అండ్ శానిటేషన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మహాసభ సందర్భంగా నా తోటి కార్మికులందరికీ కూడా ప్రపంచ ప్లంబర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వారి ఉన్నతి కోసం, వారి గుర్తింపు కోసం ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కటి రోజు జరుపుకుంటున్నారు. ఈ మధ్యనే మీరు చూశారు, మహిళా దినోత్సవాలను గుర్తించడం కోసం, వారి సమస్యలు ప్రభుత్వం తీసుకోవడం కోసం ఎలా అయితే మహిళా దినోత్సవం జరుపుకున్నామో, అత్యంతకరమైన ఇలా బిల్డింగ్లో ఇన్ని కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతుంటే దాంట్లో శానిటైజ్ సరిగా లేదనుకోండి, ప్లంబింగ్ సరిగా లేదనుకోండి, ఆ బిల్డింగ్ అంతా ఉపయోగం లేదు. అటువంటి రంగంలో పనిచేస్తున్న మా ప్లంబర్ కార్మికులందరికీ కూడా ప్రభుత్వం నుంచి మేము కోరుకున్నది, వారి అందరికీ కూడా ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని. వారందరికీ కూడా మాకందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత కనీసం 5 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వాలని, అర్హులైన అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వాలని, అలానే ఇవాళ ఈ రంగంలో చాలా ఇటువంటి సమస్యలు మాకన్నింటికి కూడా ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, మాకు ఈ సమాజంలో గుర్తింపు రావడం కోసం ఈ రాష్ట్ర మహాసభల ద్వారా ఎక్కడికక్కడ మేము మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసుకోవడంలో భాగంగా మాకు ఇవాళ ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవాన్ని సందర్భంగా సమావేశాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం మేము కోరుతున్నది, మాకు అందరికి కూడా ఈఎస్ఐ కార్డు ఇవ్వడం కానీ, పెన్షన్ ఇవ్వడం కానీ, అలానే మా సమస్యలను మేము చర్చించుకోవడం కోసము మా యూనియన్ ఆఫీస్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి మీరందరూ కూడా సహకరించి మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేసి మాకు ఈ సమాజంలో గౌరవపదంగా గుర్తించే విధంగా ఈ సమాజం కానీ ప్రభుత్వం కానీ తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి మేము మీరు కోరుతా ఉన్నాం. కాబట్టి మిత్రులందరికీ కూడా ప్రపంచ ప్లంబర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మన మహాసభ చేసి జరుపుతున్నాం. ఈరోజు మనకు ముందుగా ప్రపంచ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ప్లంబర్ సోదరులందరికీ ప్లంబర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మేమందరం ఒకే తాటి మీద ఉన్నామని నిరూపించడం కోసం ఈరోజు ఇంత పెద్ద మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్లంబర్లకు ఉన్న ప్రాబ్లమ్స్ అంటూ ఒకటి కాదు ఎన్ని కాదు చెప్పుకుంటే చాటభారతం అవుతుంది. దానికి కూడా మనకు ఈ విధంగా తెలియజేసేదేమంటే, ఇంటి యజమానులు కూడా ఎవరైతే ప్లంబర్ పని ఇస్తుండో, ఒక ప్లంబర్ అంటే టెక్నీషియన్ అని గుర్తించాలి. ఒక టెక్నీషియన్ వాళ్ళకి పనులు ఇవ్వండి. ఎందుకంటే ఎవరికో ఇచ్చి వారికి పని ఇచ్చి మళ్ళీ చాలా వరకు ఇప్పుడు ఆఫీస్కి బాగా కేసులు వస్తున్నాయి. అలా కాకుండా ఒక ప్లంబర్గా మా అసోసియేషన్ నుండి ఐడి కార్డు ఉండి ప్లంబర్ పని చేసి సభ్యత్వం ఉన్న వారికి పనులు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి ఒక పని ₹1,00,000 దాన్ని 60-70 వేలకు చేయగానే మన ఇంటి యజమానులు కూడా ఇస్తుండ్రు. వాళ్ళు ఏంటంటే పని కాకముందే 50 పట్టుకొని బయటకు వెళ్ళిపోతుండ్రు. వాళ్ళతో కూడా ఇంటి యజమానులు చాలా వరకు ప్రాబ్లం సృష్టిస్తున్నారు. అది కూడా దృష్టిలో ఉంచుకొని ఎవరైతే మన లోకల్ పర్పస్ అంటే మన దగ్గర మా అసోసియేషన్లో సభ్యత్వం ఉండి లోకల్ వాళ్ళు ఉంటారో వారికే పనులు ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి మనవారి పొట్ట కొడుతుండ్రు. అది కూడా మన ఇక్కడ ఉన్న గృహ యజమానులు ఎవరైతే ఉన్నారో గమనించాలని కోరుతున్నాం. దీనికి గాను మీ సహాయ సహకారాలు ఉండాలని ఈ వేదిక మీద కోరుతున్నాను. ఈ ప్లంబర్ డే సందర్భంగా మరొకసారి మా తరపున, మా అసోసియేషన్ తరపున మా ప్లంబర్స్ మిత్రులందరికీ మిగతా మండలాలు వచ్చినందుకు మందమారి, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షట్పేట్, జన్నారం, అలాగే తాండూరు ఐబి ఈ మండలాల్లో కూడా మా ప్లంబర్ అసోసియేషన్లు ఉన్నాయి. వారు కూడా మా పిలుపు మేరకు ఈ మీటింగ్ వచ్చినందుకు ఈ వేదిక మీదుగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ప్లంబర్ జిల్లా అసోసియేషన్ తరఫున. అలాగే మా యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా పని అన్నది కల్పించండి, వేరే వారికి ఇవ్వకుండా. మాకు ఏ ప్రాబ్లం, ఎందుకంటే పని రాని వాళ్ళకి ఇస్తే చాలా ఇండ్లు అన్నిటికన్నా డేంజర్. ఎందుకంటే ప్లంబర్ ఏదైనా మార్పులు అయితే చిన్న బండ వలితే బండ వేసుకోవచ్చు, టైల్స్ ఇస్తే టైల్స్ చేసుకోవచ్చు, డోర్ పోతే దుగడ బట్టి మళ్ళీ చేసుకోవచ్చు. కానీ ప్లంబర్ వృత్తి ఏంటంటే ఏదన్నా పైప్ బలిగినచో ఇల్లు మొత్తం ఖరాబ్ అవుతుంది. దాన్ని గమనించి మరొకసారి నేను తెలియజేస్తున్నా, ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్గా ప్లంబర్ ఒక టెక్నీషియన్ గుర్తించి ప్లంబర్ యొక్క సభ్యత ఉన్న వారికి పనులు ఇవ్వాలని ఈ వేదిక మీద కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రజల నుండి ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది.
దీంతో ప్రజాపాలనలో మంచిర్యాల మున్సిపల్ పరిధిలో వేలాది దరఖాస్తులు రావడం, వాటిని పరిశీలించిన అనంతరం లబ్ధిదారులను గుర్తించి గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి పథకాల అమలుకు చర్యలు చేపట్టింది. పై పథకాలన్నిటికీ తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా ప్రభుత్వం తీసుకుంది. దీంతో చాలా మంది అర్హులకు తెల్ల రేషన్ కార్డులు లేవు. గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇవ్వలేదు. చాలా మంది 6 గ్యారంటీ పథకాలకు అర్హులైనప్పటికీ తెల్ల రేషన్ కార్డులు లేకపోవడం, ఉన్నా కూడా ఇతరుల పేరుతో ఉండటం, చనిపోయిన వారి పేరుతో రేషన్ కార్డులు ఉండటంతో వారు అర్హత సాధించలేకపోయారు. సమస్యను గ్రహించిన ప్రభుత్వం తగిన ఆధారాలతో మళ్లీ ఒకసారి మున్సిపల్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలో తెల్ల రేషన్ కార్డు ఉండి సవరణలు అవసరం ఉన్నవారు, తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోనే అర్హులైన వారు ప్రజాపాలనలో సరైన ధృవపత్రాలు జత చేస్తూ మళ్లీ దరఖాస్తులను ఇస్తున్నారు. ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, రేషన్ కార్డులో సవరణలు ఉన్నవారికి సవరణ చేసిన అనంతరం 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరుతున్నారు. సింగరేణి ఏరియాలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన గుర్తింపు సంఘాలకు సింగరేణి యాజమాన్యం ఇంతవరకు ధృవీకరణ పత్రాలు అందజేయడం జరగలేదని, వెంటనే సంఘాలకు సర్టిఫికెట్లు అందజేయాలని ఏఐటీయూసీ వేజ్ బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు మందమరి ఏరియాలో KK5 గని ఫిట్ కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు మరియు జేపీసీసీఐ పర్మనెంట్ వేజ్ బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేరుస్తామని కార్మిక సోదరులకు తెలియజేశారు. కార్మికుల సీఎం పీఎఫ్ లోన్ విషయంలో ఏఐటీసీ యూనియన్ కృషి వలన సమస్య పరిష్కారం జరిగిందని, త్వరలో సీఎం పీఎఫ్ యొక్క వివరాలు పూర్తిగా ఆన్లైన్లో వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో వేరే యూనియన్ కార్యకర్తలు ఏఐటీసీ యూనియన్లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ఆర్గనైజేషన్ సెక్రటరీ పెద్దపల్లి బానయ్య, కాంట్రాక్టు సంఘం అధ్యక్షులు జెట్టి మల్లయ్య, KK5 గని ఇన్ఛార్జి కంది శ్రీనివాస్, ప్రెసిడెంట్ రమేష్, ఫిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ మరియు అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శిగా ప్రేమ్లాల్, ఫిట్ కమిటీ సభ్యులుగా 18 మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలు జరిగి 2.5 నెలలు కావస్తున్నా కూడా సింగరేణి యాజమాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలతోటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల సర్టిఫికేట్ లేకుండా ఆపుతా ఉన్నారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఆర్ఎల్సి లేబర్ కమిషనరు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల సర్టిఫికేట్లు ఇచ్చేవాడు. ఈసారి ఆర్ఎల్సి సింగరేణి యాజమాన్యానికి పంపించాడు. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. వీళ్ళ మధ్యలో సమన్వయం లేక ఇంకా సర్టిఫికేట్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. గతంలోనే సింగరేణిలో ఎన్నికలు ఆలస్యం కావటం వల్ల దాదాపు 4 సంవత్సరాల కాలం స్ట్రక్చర్ మీటింగులు, జేసీసీ మీటింగులు జరగకపోవటం వల్ల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మరి ఈనాడు స్ట్రక్చర్ మీటింగ్ జరిగితేనే గుర్తింపు సంఘంతో
చైర్మన్ లెవెల్లో, డైరెక్టర్స్ లెవెల్లో జరిగినప్పుడు కార్మికుల సమస్యలు తీసుకుపోయి పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈనాడు సింగరేణిలో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఏదైతే ఉన్నదో కోల్ ఇండియాలో కార్మికులకు ఇస్తున్నారు, సింగరేణిలో అధికారులకు కూడా ఇస్తా ఉన్నారు. మరి సింగరేణి కార్మికులు కూడా కట్టియాలని చెప్పేసి మేము ఎన్నికల ముందు నుంచే చెప్తా ఉన్నాం. అట్లాగే సొంత ఇంటి పథకం అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అది పెండింగ్ లోనే ఉన్నది. దాని గురించి కూడా రేపు స్ట్రక్చర్డ్ మీటింగ్ లో మాట్లాడాలి. సరే, ఇటీవల కాలంలో ఎన్నికలు కాగానే గుర్తింపు సంఘం పత్రం రాకపోయినా సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీసీగా మేము లెటర్ రాశాం. పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని. ముఖ్యంగా ఇలా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లో కార్మికుల పిల్లల వయసు 35 సంవత్సరాలు దాటితే ఉద్యోగం ఇవ్వటం లేదు. దానివల్ల సింగరేణిలో సుమారుగా 600 కేసులు పెండింగ్ ఉన్నాయి. దాన్ని పరిష్కారం చేయాలని రాశాము. దానిపైన ఇటీవల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం మేము లెటర్ పంపిస్తా ఉన్నారు. ఆ లెటర్ వచ్చిన తర్వాత గుర్తింపు సంఘంతో స్ట్రక్చర్డ్ మీటింగులో ఒప్పందం చేసుకొని దాన్ని సింగరేణిలో అమల్లోకి తీసుకురావాలి. దాంతోపాటు ఇవాళ మైనింగ్ స్టాఫ్ సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా రాశాం. గత 10 సంవత్సరాలుగా మైనింగ్ స్టాఫ్ లో సర్దార్ గానీ, ఓవర్మెన్ గానీ, షార్ట్ ఫైర్ గానీ మెడికల్ అన్ఫిట్ అయితే, లేదా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లు, చార్జ్ అండ్ ఫోర్మెన్ అన్ఫిట్ అయితే వాళ్ళకి ఫస్ట్ కేటగిరీ జనరల్ మందులు ఇస్తా ఉన్నారు. దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్తే మొన్ననే మళ్ళీ వాళ్ళని దాదాపు 7-8 సంవత్సరాల పెండింగ్ లో ఉన్న అన్ఫిట్ అయి జనరల్ మందులు అయిన వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి వాళ్ళల్లో ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిట్ చేసి సర్దార్ గా, ఓవర్మెన్ గా, చార్జ్ హ్యాండ్ గా, ఫోర్మెన్ గా ఫిట్ చేసి వాళ్ళని ఓపెన్ కాస్ట్లకు పంపించారు. ఓపెన్ కాస్ట్ కూడా ఫిట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెంటనే చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ సర్ఫేస్ జనరల్ మజ్దూర్ వేకెన్సీస్ వస్తే ఓన్లీ జనరల్ మజ్దూర్లకే ఇచ్చేస్తూ ఉంటే కోల్ కట్టర్లు, టింబర్ మెన్, ట్రామర్, లైన్ మెన్, ఆల్ డ్రైవర్ ఇలాంటి పనులకు పోవడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ కేటగిరీలోకి పోతే ఎప్పటికీ మేము బాయిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అదే జనరల్ మజ్దూర్గా ఉండుంటే రేపు సర్ఫేస్కి పోవచ్చని ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా ఎలిజిబిలిటీ ఇవ్వాలని రాశాము. దాని మీద కూడా తొందరలో నిర్ణయం జరుగుతుంది. అట్లనే 190 నిండిన బదిలీ వర్కర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెంటనే జనరల్ మజ్దూర్గా చేయాలని చెప్పి రాశాం. దాని మీద కూడా వెంటనే చర్య చేపడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా సిపిఆర్ఎంఎస్ దిగిపోయిన కార్మికులకి కార్డు ఉంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఇవాళ మరి ఏదైనా బయట చూపెట్టుకొని అవుట్ పేషెంట్ గా చూపెట్టుకున్నా, మందులు కొనుక్కున్నా డబ్బులు రావడం లేదు. దానికి కార్మికుడికైనా, కార్మికుడి భార్యకైనా సంవత్సరానికి 25,000 రూపాయలు అవుట్ పేషెంట్ గా చూపించుకోవడానికి కానీ, మందులు కొనుక్కోవడానికి కూడా శాంక్షన్ ఇస్తామని గతంలో అధికారులకు ఉంటే దాన్ని ఆఫీసర్ కార్మికులకు కూడా ఇవ్వడానికి అంగీకరించారు. ఇవాళ సిఎంపిఎఫ్ కార్మికులు పెట్టుకుంటే అది పెండింగ్ ఉన్నది. దాదాపు 8-9 నెలలుగా సిఎంపిఎఫ్ లోన్లు పెట్టుకున్న కార్మికులకు రావడం లేదు. దాని మీదనే మొన్ననే సిఎంపిఎఫ్ కమిషనర్తో మాట్లాడాం. 1 నెల రోజుల్లో అందరికి కూడా సిఎంపిఎఫ్ లోన్లు పెట్టుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆన్లైన్లో పంపించాలి. ఆన్లైన్లో తొందరగా ఏర్పాటు చేస్తామన్నారు. సొంత ఇంటికి ఇల్లు కట్టుకున్న కార్మికులకి హౌస్ బిల్డింగ్ లోన్ తీసుకుని
రెబ్బెన మండలానికి చెందిన విఘ్నేష్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం తన తోటి స్నేహితులతో కలిసి మాధవాయి గూడెం పెద్దవాగులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దవాగులో గల్లంతైన విఘ్నేష్ కోసం గాలించినా అతని ఆచూకీ కనపడలేదు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పెద్దవాగులో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో సోమవారం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విఘ్నేష్ యువకుడి మృతదేహం లభ్యం కావడంతో బయటికి తీశారు. యువకుడి మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాశీపేట మండలంలోని తాటిగూడలో బెల్లంపల్లి అటవీశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను బెల్లంపల్లి రేంజ్ అటవీశాఖ క్షేత్రాధికారి ఏ సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రేంజ్ అటవీశాఖ క్షేత్రాధికారి ఏ సుభాష్ మాట్లాడుతూ యువతలో మార్పు కోసం బెల్లంపల్లి రేంజ్ అటవీశాఖ ఒక వినూత్న ఆలోచనతో వాలీబాల్ క్రీడలను నిర్వహిస్తూ వారిలో సామాజిక చైతన్యంతో పాటు పర్యావరణ సమతుల్యం, అటవీ పరిరక్షణపై అటవీ అధికారులు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తం కాశీపేట మండలంలోని 28 జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్, సెక్షన్ ఆఫీసర్లు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మున్సిపల్ లీజు షాపుల ట్యాక్స్ వసూళ్లకు సిబ్బందితో కలిసి స్వయంగా వెళ్లిన చైర్మన్ రావుల ఉప్పలయ్య. అక్రమంగా షాపులను సబ్లీజుకు ఇచ్చి ట్యాక్సులు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బకాయిదారులకు హెచ్చరించిన చైర్మన్. జిల్లా కేంద్రంలో ప్రపంచ ప్లంబర్ దినోత్సవాన్ని జరుపుకున్న ప్లంబర్ అండ్ శానిటరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్లంబర్ అండ్ శానిటరీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సామకొండల్ రెడ్డి. మందమరి ఏరియా KK5 ఫిట్ కమిటీ ఎన్నికలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న AITUC వేజ్ బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.